హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ కవిత. ఈరోజు నేను టాపిక్ ఏం చెప్తున్నానంటే హార్ట్ ఏజ్ పెరగకుండా ఎలాగ మనం కాపాడుకోవాలి. అంటే హార్ట్కి ఒక ఏజ్ ఉంటుంది. మీ కార్డియోవాస్కులర్ సిస్టము, మీ హార్ట్కి సంబంధించిన సిస్టము మీ యాక్చువల్ ఏజ్ కన్నా ఎంత హయ్యర్గా ఉంటే మీ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ అంత పెరుగుతుంది అనమాట. అంటే హార్ట్ ఏజ్ పెరగకుండా మనం సరిగ్గా లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తే మన హార్ట్ ఏజ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. మన హార్ట్కి ఏజ్ పెరగకుండా, జబ్బులు రాకుండా, కార్డియోవాస్కులర్ డిజీజెస్ రాకుండా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అవి ఏంటేంటి? ఫస్ట్ థింగ్, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉన్నా, హై బ్లడ్ షుగర్స్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉన్నా మీ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. దానివల్ల మీ హార్ట్ ఏజ్ కూడా సిగ్నిఫికెంట్లీ లోయర్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? టార్గెట్ హెచ్బిఏవన్సి, 3 నెలల యావరేజ్ హెచ్బిఏవన్సి అంటారు. షుగర్ డయాబెటీస్లో చెక్ చేస్తారు. 6 months యావరేజ్ బ్లడ్ షుగరు. అది ఆ 3 months to 6 months యావరేజ్ బ్లడ్ షుగరు లెస్ దెన్ 6.5 to 7% ఉంటే మన హార్ట్ ఏజ్ పెరగకుండా ఉంటుంది. ఇంకా 6.5% కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది. నెక్స్ట్, ఫాస్టింగ్ షుగర్స్ 80 to 120 మెయింటైన్ చేసుకుంటే మనం బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకున్నట్టు లెక్క. ఆఫ్టర్ మీల్స్ లెస్ దెన్ 180, 160 ఉంటే మనకి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అవ్వకుండా హార్ట్ ఏజ్ అనేది పెరగకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఎలాగా? హెచ్బిఏవన్సి, ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? మనం డైలీ వాకింగ్ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ చేయాలి. రిఫైన్డ్ షుగర్స్ అండ్ వైట్ ఫ్లవర్స్, అన్ని వైట్స్ తగ్గించి తినాలి. అంటే అన్నం తక్కువ తినాలి, వైట్ రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. రిఫైన్డ్ షుగర్స్ జోలికి వెళ్ళకూడదు. జాగరీ కూడా ఫార్మ్ ఆఫ్ షుగర్, కానీ వైట్ షుగర్ ఈస్ రిఫైన్డ్ షుగర్. సో రిఫైన్డ్ షుగర్స్ జోలికి వెళ్ళకూడదు. ఈట్ ఫైబర్ రిచ్ ఫుడ్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎర్లీ సెటైటీ వచ్చి మన బ్లడ్ షుగర్స్ కూడా గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది. ఈ గ్లూకోజ్ కంట్రోల్, బ్లడ్ షుగర్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఆ హార్ట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్, లోయర్ బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఆర్టరీస్ స్టిఫ్ అయిపోయి హార్ట్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఐడియల్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కూడా 120/80 దాటకుండా చూసుకోవాలి. ఒకవేళ 130/80 ఉన్నా సరే ప్యానిక్ అవ్వకూడదు. దానికి తగ్గ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి 120/90, 130/90 కూడా ఉండొచ్చు కొంతమందికి. సో మనం టార్గెట్ బ్లడ్ ప్రెషర్ పెట్టుకుని దానికి తగ్గ మన లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మెజర్స్, ఏదైనా అదర్ హ్యాబిట్స్ ఉంటే ఆల్కహాల్, స్మోకింగ్ అవి మానేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనం ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. 120/80 నార్మలైజ్ చేసుకోవచ్చు బీపీని. ఎలా చేసుకోవాలి? బీపీ ఎలా తగ్గించుకోవాలి? సాల్ట్ ఇంటేక్ లెస్ దెన్ 5 grams per day తీసుకుంటే మనకి హార్ట్ హెల్త్ మేనేజ్ అవుతుంది. లెస్ దెన్ 5 grams ఎలా తీసుకోవాలి? సాల్ట్ని వే చేసే మెషిన్స్ ఉంటాయి మనకి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. అవి సాల్ట్ని మనం వే చేసుకుని చిన్న స్పూన్ పెట్టుకోవాలి. మినీ స్పూన్స్ అంటారు వాటిని, మినియేచర్ స్పూన్స్ అంటారు. వాటితో సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ సాల్ట్ పడదు. వాక్ డైలీ నడవడం మర్చిపోకూడదు. మేనేజ్ స్ట్రెస్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఎప్పటికప్పుడు స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. మెయింటైన్ నార్మల్ వెయిట్. ఒబీస్ ఇండివిజువల్స్లో బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. సో సాల్ట్ని రెడ్యూస్ చేసుకోవాలి, డైలీ వాకింగ్ చేయాలి, సాల్ట్ ఇంటేక్ రెడ్యూస్ చేసుకోవాలి, డైట్లో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇంప్రూవ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. హెల్దీ టార్గెట్స్ ఏంటి? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 70 mg/dL. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 70 ఉంటే సరే, లేదు మోర్ దెన్ 70 అబవ్ 40 years ఆఫ్ ఏజ్ మీరు ఒక స్టాటిన్ తీసుకుంటే మంచిది. డయాబెటీస్ ఉన్నా ఉండకపోయినా మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మేనేజ్ చేసుకుంటే హార్ట్ ఏజ్ పెరగకుండా ఉంటుంది. హెచ్డిఎల్ మోర్ దెన్ 40 to 50 mg/dL. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మరి టూ మచ్ ఉండకూడదు,
కానీ మోర్ దెన్ 40 to 50 ఉండాలి. అలా ఉండాలి అంటే మనం నట్స్, సీడ్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ట్రైగ్లిసరైడ్స్ లెస్ దెన్ 150 milligrams per deciliter. ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. సో ఇవి పెరగకుండా ఉండాలంటే మనం పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుని, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి ట్రైగ్లిసరైడ్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం? హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి? నట్స్, సీడ్స్లో ఉంటాయి, ఆలివ్ ఆయిల్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది. అండ్ ఈ హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ డైట్లో సాచురేటెడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవాలి. బటర్, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. 4th one, వాక్ డైలీ. డైలీ వాకింగ్ చేయడం వల్ల హార్ట్ ఏజ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. రోజు 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల, అంటే కనీసం 8,000 to 10,000 steps పర్ డే చేసిన వాళ్ళకి, వాకింగ్ చేసిన వాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ షుగర్స్ తగ్గుతాయి, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, అండ్ కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇన్ టర్న్ హార్ట్ ఏజ్ మెయింటైన్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మెయింటైన్ హెల్దీ వెయిట్. ఈవెన్ 5 to 10% వెయిట్ లాస్ వల్ల కూడా హార్ట్ ఏజ్ని తగ్గించుకోవచ్చు. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మన నడుము కొలత చూసుకుంటే మెన్లో లెస్ దెన్ 90 centimeters కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, ఉమెన్ లెస్ దెన్ 80 centimeters తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ఏజ్ మెయింటైన్ అవుతుంది. అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హార్ట్ ఏజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. విసరల్ ఫ్యాట్ ఎంత తక్కువ ఉంటే, హెల్దీ వెయిట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే హార్ట్ ఏజ్ని అంత బాగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఈట్ ఏ హార్ట్ ఫ్రెండ్లీ డైట్. హార్ట్ ఫ్రెండ్లీ డైట్ అంటే ఏంటి? బెస్ట్ ఫుడ్స్ ఏంటి, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి. బెస్ట్ ఫుడ్స్, వెజిటబుల్స్ డైలీ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మనం ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో అంతవరకు తీసుకోవాలి. ఫ్రూట్స్ 100 grams ఆఫ్ ఫ్రూట్ తీసుకోవచ్చు, ఈవెన్ ఇఫ్ యూఆర్ అ డయాబెటిక్. లేదండి ఫ్రూట్స్ తిన్నప్పుడు మాకు బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అవుతున్నాయి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తిన్నవి కూడా ఎలివేట్ అవుతున్నాయి బ్లడ్ షుగర్స్ అంటే 50 grams ఫ్రూట్స్ తీసుకోవచ్చు డైలీ. డయాబెటిక్స్ లేదు, 100 grams ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ రికమెండెడ్ డైలీ. నెక్స్ట్, స్ప్రౌట్స్, లెంటిల్స్, ఇవన్నీ అన్నమాట. ఏమి అవాయిడ్ చేయాలి మనం హార్ట్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వకుండా? ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. వన్స్ ఇన్ అ మంత్ తినొచ్చు, కానీ రెగ్యులర్గా ఎవ్రీ 5 days, ఎవ్రీ 6 days ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. షుగరీ బెవరేజెస్ తాగకూడదు, హై షుగర్ కంటెంట్ ఉంటాయి కొన్ని క్యాన్డ్ బెవరేజెస్లో, సో అలాంటివి తీసుకోకూడదు. ప్రాసెస్డ్ స్నాక్స్ డీప్ ఆయిల్లో ఫ్రై చేసిన, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినకూడదు. హై సాల్టీ స్నాక్స్ తినకూడదు. ఎక్సెస్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తినకూడదు, ఇవి అవాయిడ్ చేయాలి. ఐడియల్ ఆయిల్ ఇంటేక్ పర్ డే పర్ పర్సన్ 2 to 3 teaspoons. అంటే ఆ 2 to 3 teaspoons కూర, పప్పు, సాంబారు, ఈ మన దోశలు అన్నీ, ఇంకా రోజు మొత్తంలో మనం ఏం తిన్నా ఆ 2 to 3 teaspoons ఆయిల్తోనే మనం తయారు చేసుకోగలగాలి పర్ డే పర్ పర్సన్. అప్పుడు హార్ట్ ఏజ్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్, రెడ్యూస్ స్ట్రెస్ వల్ల కార్టిసాల్, బ్లడ్ ప్రెషర్స్ పెరిగి హార్ట్ ఏజ్ పెరుగుతూ వస్తుంది. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఎలాగా? స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే హార్ట్ ఏజ్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. హార్ట్ ఏజ్ పెరగకుండా మన కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ని పెంచుకోవచ్చు. ఏమేం చేయాలి? డీప్ బ్రీతింగ్, 5 minutes డైలీ డీప్ బ్రీతింగ్ చేయాలి. వాకింగ్ అవుట్డోర్స్, బయట నడవాలి కాసేపు. 30 to 45 minutes ఆఫ్ డైలీ వాకింగ్ ఈజ్ రికమెండెడ్. గుడ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు కూడా నిద్ర సరిగ్గా పోతే స్ట్రెస్ అనేది ఉండదు. 7 to 8 hours నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, స్టాప్ స్మోకింగ్ వల్ల హార్ట్ ఏజ్ 10 to 15 years పెరిగిపోతుంది. సో స్టాప్ స్మోకింగ్. స్లీప్ వెల్, పూర్ స్లీప్ వల్ల హార్ట్ ఏజ్ పెరుగుతుంది. సో గుడ్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్ స్లీప్ టైమింగ్ మెయింటైన్ చేసుకుంటూ మన హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.